అందరికీ నమస్కారం అండి. కలియుగంలో భగవంతుడిని ప్రత్యక్షంగా దర్శించిన మహాభక్తుల కథలు చెప్పుకుంటున్నాము. కొద్ది రోజులుగా శ్రీరామ నవమి సందర్భంగా కొంచెం ఈ వీడియోలో గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు పరమశివ భక్త వరేణ్యుడు జ్ఞాన సంబంధ నాయనార్ గారి చరిత్ర. ఇది మనము కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసాం. ఇది అయినా కానీ ఈ గ్రంథం నుంచి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. శైవ సిద్ధాంతమునందు భగవంతుని చేరేందుకు 4 మార్గాలున్నాయి. దాస మార్గము, సత్పుత్ర మార్గము, సంఖ్య మార్గము, సన్మార్గము. 4 మార్గాలలో ఇతరులను అనుసరించి ఆచరించి తరించుట ఆదర్శమే నిలిచినారు. వీరినే సమయాచారులు అంటారు. 1 తిరు జ్ఞాన సంబంధ నాయనార్, 2 సుందరమూర్తి నాయనార్, 3 అప్పర్, 4 మాణిక్యవాచకర్. వీరు 4 మార్గములకు వీరు 4 మార్గదర్శకులైనారు. మొదటిదైన దాసమార్గమునందు చర్య అనబడను. చర్య అనగా భగవత్ కార్యములందు పరిచర్యలు చేసి అంతఃకరణ శుద్ధి పొందుట. దేవాలయ చుట్టుపక్కల శుభ్రం చేయడం, స్వామివారి పూజ పాత్రలు శుభ్రం చేయటం, ఉత్సవ సమయంలో పల్లకి మోయటం. ఈ సాధన ద్వారా సాధకుణ్ణి సాలోక్య స్థితికి తీసుకెళ్తుంది. 2వది సత్పుత్ర మార్గం. తండ్రికి బిడ్డ చేసిన విధంగా భక్తుడు భగవంతుడికి బిడ్డయ్యే సేవ చేయటం ఈ సాధకుని సామీప్య స్థితికి తీసుకెళ్తుంది. జ్ఞాన సంబంధ నాయనార్ 2వదైన సత్పుత్ర మార్గం ప్రతిపాదించారు. తంజావూరు మండలంలో సీర్కాలి అనే గ్రామంలో సంబంధుల వారు జన్మించారు. తల్లిదండ్రులు శివభక్తులు. శివపాద హృదయం, భగవతి అనే పుణ్య దంపతులకు వీరు జన్మించారు. వీరు బ్రాహ్మణులు. సంబంధుల వారిని అతి గారభంగా పెంచారు. ఒకనాడు శివపాద హృదయుడు 3 సంవత్సరాలు సంబంధ నాయనార్ను తీసుకుని స్నానానికి వెళ్ళి మెట్ల మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తున్నారు. సంబంధుడికి ఆకలైంది. శివాలయ శిఖరం వైపు చూసి అమ్మా నాన్న అని ఏడవసాగారు. కారణ జన్ములైన నాయనారు వారి దుఃఖం చూసి పార్వతీ పరమేశ్వరులు బాలుని బుజ్జగించి బంగారు పళ్ళెంలో చనుబాలు త్రాగించి వెళ్లారు. పాలు తాగగానే సంబంధుల వారిలో జ్ఞానం ఉదయించింది. శివపాదులకు స్నానం ఆచరించి రాగానే బాలుని నోటి దగ్గర పాలు చూచి, బాబు పాలునే కీవరెచ్చారు, నిజం చెప్పు అని గద్దించారు. అన్య స్త్రీల పాలు త్రాగుట వలన కుమారుడు మలినమైపోయినాడు అని ఆయన భావం. సంబంధుల వారు గోపుర శిఖరం చూపించారు. శివపాదునికి ఏమీ కనిపించలేదు. సంబంధుల వారికి అర్ధనారీశ్వరుడు కనిపించాడు. ఆ దర్శనంతో సంబంధుల వారికి ఈ శరీరం పులకించి ద్రవిడ భాషలో పరమశివుని గూర్చి ఒక వృత్తం ఆశువుగా గానం చేశారు. తన కుమారుడికి జ్ఞానోదయమైంది అని కుమారుని భుజంపై నెక్కించుకుని శివాలయానికి వెళ్లారు తండ్రి. సంబంధుల వారు శివాలయంలో 10 వృత్తాలు పూర్తి చేశారు. ఆ 10 వృత్తాల్ని పత్తిగం అంటారు. పార్వతీదేవి ఇచ్చిన పాలు తాగడం వల్లనే జ్ఞాన సంబంధనార్ అయ్యారు. 3వ ఏటనే జ్ఞానం పొందిన సంబంధులు అని అర్థం. ఆలుడ ఎఫ్ఐఆర్ అనే పేరు కూడా వచ్చిందట. అందుకని అంటే రక్షించబడిన పుత్రుడు అని అర్థం. శివ దర్శనంతో సంబంధుల వారికి కవిత్వం కదలసాగింది. సంబంధుల వారు తీర్థక్షేత్రం దర్శించవలనని కోరిక కలిగి తండ్రితో మొదట తిరుక్కోలక్క అనే పుణ్యక్షేత్రంలో స్నానం ఆచరించి ఆలయంలో ప్రవేశించారు. సంబంధుల వారు మృదువైన చేతులతో తాళం వేస్తూ శివునిపై పాట పాడసాగారు. చిన్నారి బాలుని చేతులతో తాళం వేయడం వల్ల చేతులు కమిలిపోతాయని బంగారం తాళాలు ఇచ్చారట శివుడు. ఆ తాళాలపై ఓం నమ శివాయ అని వ్రాసి ఉంది. సంబంధుల వారికి బంగారు తాళం ఇచ్చిన వార్త నలుమూలలా వ్యాపించింది. ఏ మహిమ జరిగినా పరమేశ్వరుని ద్వారానే జరిగెను అని సంబంధుల వారు చెప్తుండేవారు. సంబంధుల వారు తిరువత్తరై గ్రామ పులిమేరలలో రాగానే ముత్యాల పల్లకి తెచ్చి పరమశివుడు స్వప్న దర్శనమిచ్చి తన ప్రియపుత్రుడు వస్తున్నాడు, పల్లకిలో తీసుకురావాల్సింది అని చెప్పారని భక్తజనులు చెప్పారు. పల్లకిలో ఊరేగిస్తూ ఆలయంలోకి తీసుకెళ్లారు. జ్ఞాన సంబంధుల వారు ఆచార్య పీఠం ఎక్కారని రాచ మర్యాదలతో ఆహ్వానించి గౌరవిస్తున్నారు. యాత్ర బిగించుకుని స్వస్థలమైన సీర్కాలి చేరారు. 8వ ఏట సంబంధుల వారికి ఉపనయనం గావించారు. వారికి ఇలాంటి అవసరం లేదు. పుట్టుకతో జ్ఞాని అయిన సంబంధుల వారు బ్రహ్మచర్యం ఇంకా వేరే సద్గుణాలేవి అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. మంత్రదీక్షతో పనిలేదు. ఉపనయనం వలన గురువులు పురోహితులు సంబంధుల వారి నుండే జ్ఞానం నేర్చుకున్నారు. తిరునావుక్కరసు నాయనార్ సంబంధుల వారిని కలుసుకోవాలని శీర్షాకు వచ్చారు. తిరునావుక్కరసు నాయనార్ వచ్చుచున్నారని తెలియగానే భక్తులతో ఎదురేరి
ఎదురేగి వారిని ఆహ్వానించి అప్ప అని పిలిచారు. ఆనాటి నుండి తిరునావక్కరసు నాయనార్ను అప్పర్ అని పిలిచేవారు. సంబంధుల వారు అప్పర్ను పూజించారు. సంబంధుల వారు అప్పర్తో కలిసి తీర్థయాత్రలు చేసి అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. వేదారణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించాలని అప్పర్ సంబంధుల వారు భక్తులతో కలిసి ఆలయంలో ప్రవేశించారు. గర్భాలయ ద్వారం మూతపడింది. కొత్తగా ఏర్పాటు చేసిన నూతన ద్వారం ద్వారా భక్తులు దర్శనానికి వెళుతున్నారు. కారణం ఏమిటంటే స్వామివారికి పూజ చేసే అర్చకులు స్వరదోషంతో వేదాలు పలకడం చేత ద్వారం మూతపడింది. భక్తులు స్వామివారి దర్శనార్థం నూతన ద్వారం ఏర్పాటు చేశారట అని అక్కడి వారు చెప్పారు. సంబంధుల వారికి నూతన ద్వారం గుండా ప్రవేశం నచ్చలేదు. సంబంధుల వారు అప్పర్ను ప్రార్థించరి. వేదారణ్యేశ్వర స్వామిని స్తుతిస్తూ ఒక పత్తిగము అప్పర్ గానం చేశారట. పత్తిగం పూర్తి కాగానే ప్రధాన ద్వారం తెరుచుకుంది. పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ సంబంధుల వారు తిరుపాచిలాశ్రమం అనుపురంలోకి వచ్చారు. ఆ రాజ్యం పరిపాలించే కొల్లిమాల్లవన్ అను రాజు సంబంధుల వారి పాదాలపై పడి బాధపడ్డాడు. కారణం ఏంటి అని సంబంధుల వారు అడిగారు. ఆ రాజు శివభక్తుడని, వ్రతాలు దానాలు తపస్సు ఫలితంగా ఒక బాలిక కలిగిందని చెప్పారు. ఆమెకు యుక్త వయసు రాగానే ఆ బాలికకు పిశాచం పట్టి ఏడిపిస్తుందట. వైద్యమంతా వృధా అయింది. లాభం లేక శివుని సన్నిధిలో ఉంది అని చెప్పారు. సంబంధనాయనారు శివాలయానికి వచ్చారు. ఆ బాలిక కిందపడి ఏడుస్తోంది. సంబంధుల వారు శివుని స్తుతిస్తూ ఒక పత్తికం గానం చేశారు. బాలిక నవ్వుతూ లేచి సంబంధుల వారికి నమస్కరించింది. సంబంధుల వారు అక్కడి నుండి కోంగు రాష్ట్రానికి వెళ్లారు. చలికాలం అవడం వల్ల అక్కడ విషజ్వరం ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. అనేక మంది మృత్యువాత పడ్డారు. సంబంధుల వారు వచ్చిన విషయం తెలిసి ప్రజలు వారి బాధలు వివరించి విషజ్వరం నుంచి తప్పించమని ప్రార్థించారు. సంబంధుల వారి మనసు కరిగిపోయి కాలకూట విషము పానము పరమేశ్వరుడు విషజ్వరం తీసివేయలేడా అనే పత్తికం గానం చేశారు. సంబంధుల వారి ప్రార్థన ఆలకించి పరమశివుడు విషజ్వరం తీసేశారు. ఇందులో కొంచెం మిస్టేక్స్ ఉన్నాయండి. ప్రింటింగ్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్ని వర్డ్స్ మిస్ అవ్వడం. దయచేసి క్షమించండి తప్పుగా చదివితే. కాలకూట విషపానము చేసిన పరమశివుడు విషజ్వరము తీసివేయలేరా అను పత్రికము గానం చేసెను. ఇలా ఉండాలి సెంటెన్స్. సంబంధుల వారి ప్రార్థన ఆలకించి పరమశివుడు విషజ్వరం తీసివేశాడు. సంబంధుల వారి వెంట యాత్ర సాగించుతున్న తండ్రి శీర్కాలి చేరి యజ్ఞం నిర్వహించవలసిన సమయం దగ్గరకు వచ్చింది, తాను వెళ్ళాలి అని, యజ్ఞం నిర్వహించడానికి కావాల్సిన ధనం లేదని కుమారుడికి తెలియజేశారు. తండ్రి బాధ చూడలేక జ్ఞాన సంబంధులు శివుణ్ణి స్తుతిస్తూ పత్రికం గానం చేశారు. పరమశివుడు 1000 బంగారు నాణాలు సంబంధుల వారికి ఇచ్చారట. యజ్ఞ నిర్వహణకు తండ్రి 1000 బంగారు నాణాలు సంబంధుల వారికి ఇచ్చారు. జ్ఞాన సంబంధుల వారు భక్తులతో కూడి తిరువగలమ అనే గ్రామం చేరారు. శివాలయానికి వెళ్ళొస్తుండగా ఒక దృశ్యం చూసి హఠాత్తుగా సంబంధుల వారు ఆగిపోయారు. ఒక వైశ్య యువకుడు చనిపోయాడు. అతని భార్య ఏడుస్తూ స్వామివారి పాదాలపై పడి, స్వామి, మేము నూతన దంపతులం, యాత్రకు వచ్చాం. నా భర్తను పాము కాటేసింది. నా భర్త లేనిదే నేను జీవించలేను. నేను మరణించేటట్లు దీవించండి అని బాధపడింది. జ్ఞాన సంబంధుల వారు దుఃఖించవలదు అని ఆమెను ఓదార్చారు. మృత్యుంజయుని స్తోత్రం చేస్తూ పత్తికం గానం చేశారు. వైశ్య యువకుడు లేచి కూర్చుని ఆ దంపతులిద్దరు కూడా స్వామి పాదాలకు నమస్కరించారు. నాయనారు వారిని దీవించి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. జ్ఞాన సంబంధ నాయనారు జీవితం పాండ్యరాజ్యంలోని మధురై యాత్ర చాలా ముఖ్యమైంది ఆయన జీవితంలో. ఆ కాలంలో కూన్ పాండ్య అనే పాండ్యరాజు పరిపాలిస్తుండేవాడు. మధురై అంతా జైన మతస్థుల హస్తగతమైంది. తాంత్రిక శక్తులను ఉపయోగించి రాజుగారిని జైన మతంలో కలిపేసుకున్నారు. ప్రజలు ఎక్కువ మంది జైన మతంలోకి చేరారు. రాణిగారు, మంత్రి గారు శివభక్తులుగా ఉండి జ్ఞాన సంబంధుల వారు అప్పర్ పక్కగా గ్రామానికి వచ్చారని తెలిసి వాళ్ళు ఆలోచించి జైనుల వలన పాండ్యరాజ్యానికి ప్రాప్తించిన దైన్యస్థితిని తెలియజేస్తూ జ్ఞాన సంబంధుల వారు వచ్చి శివభక్తి ప్రచారం చేయవలసింది అని అధికారుల ద్వారా తెలియజేశారు. జ్ఞాన సంబంధుల వారు అంగీకరించారు. అప్పర్ సమ్మతించలేరు. జైనులు హాని చేయ స్వభావం కలవారని, సంబంధుల వారిని మధురై వెళ్ళుటకు మంచిది కాదని అన్నారు. ఆ సమయంలో సంబంధుల వారి గ్రహబలం కూడా బాగాలేదని అప్పర్ గారు గుర్తు చేశారు. జ్ఞాన సంబంధుల వారు అప్పర్ వారికి నమస్కరిస్తూ, శివమహిమ మీకు తెలియంది కాదు, శివభక్తులకు గ్రహదోషములు పనిచేయవు అని చెప్పారు. సంబంధుల వారు కోళరు పత్తిక మనువృత్తము ఆశుగా గానం చేశారు. జ్ఞాన సంబంధుల వారు వినరని తెలుసుకుని వారిని చోళరాజ్యమునందే ఉండమని అప్పర్ వారు మధురై వెళ్లారు. సంబంధుల వారు మధురై పొలిమేరలకు చేరగానే ప్రధానమంత్రి భక్తి సమూహంతో వచ్చి
పూర్ణకుంభంతో ఆహ్వానించి శివాలయానికి తీసుకెళ్లారు. శివాలయంలో రాణిగారు స్వామివారి పాదపద్మాలకు నమస్కరించారు. స్వామివారి వారిని రాజమర్యాదలతో అతిగృహానికి తీసుకొచ్చారు. జ్ఞానసముద్రుల వారు మదురై వచ్చారు అనే వార్త జైనులకు తెలిసింది. జైనులు రాజుగారితో సంప్రదించి జ్ఞానసముద్రుల వారిని చంపాలి అనే కుట్ర పన్ని సమందుల వారి అతిథి గృహానికి నిప్పంటించారు. భక్త బృందం చూసి అగ్నిని ఆర్పేసింది. జరిగిన విషయం భక్తులు స్వామివారికి తెలియజేశారు. స్వామివారు జ్ఞాననేత్రంతో చర్య వెనుక ఉన్న కుట్ర తెలుసుకున్నారు. వెంటనే రుద్రదేవుని ప్రార్థిస్తూ పత్తికం గానం చేశారు. రాజుగారి శరీరమంతా మంటలు ఔషధాలు వాడినా లాభం లేదు. జైన జ్యోతిష్కులు గురువులు అన్ని ప్రయోగాలు చేసినా ప్రయోజనం లేదు. రాణి మంత్రిగారు జ్ఞాన సంబంధుల వారు మదురై వచ్చారు. ఆ మహాత్ముని దయచే నయం కావచ్చు అని తెలియజేశారు. రాజుగారికి ఆశ చిగురించింది. సంబంధుల వారిని పిలిపించమని రాజుగారు ఆదేశించారు. సంబంధుల వారిని పరీక్షించడానికి ఇది మంచి సమయం అని జైన గురువులు కూడా సంతోషపడ్డారు. జ్ఞాన సంబంధుల వారు వచ్చారు. రాజుగారి పాదాలకు నమస్కరించారు. జైన గురువుల కోపం వచ్చింది. సంబంధుల వారు రాజుగారికి చికిత్స చేయటం ఆరంభించగానే జైన గురువులకు అయిష్టం వ్యక్తమైంది. అధిక ప్రసంగాలతో పని లేదు, రాజుగారి బాధ తగ్గించడం ప్రధానం అని మంత్రిగారు చెప్పారు. రాజుగారి శరీరంలో కుడి భాగం సంబంధుల వారు, ఎడమ భాగం జైనులు, అంటే కుడి భాగం సంబంధుల వారు, ఎడమ భాగం జైనులు చికిత్స చేయడం మొదలుపెట్టారట. సంబంధుల వారు చికిత్స చేసిన రాజుగారి కుడి భాగం ఆరోగ్యంగా ఉంది. ఎడమ భాగంలో మంట ఇంకా ఎక్కువైంది. పాండ్యరాజు సంబంధుల వారిని శరణుదొచ్చాడు. ఎడమ భాగంలో మంట తగ్గింది. జైన గురువులు సిగ్గుతో తల వంచుకున్నారు. జైన గురువులు ఓటమిని అంగీకరించలేదు. సంబంధుల వారి పై మరలా పోటీకి వాళ్ళు ప్రకటన చేశారు. సంబంధుల వారిపై మరలా పోటీని ప్రకటించడంతో జైన గురువులు పోటీ విధానం నిర్ణయించడం తమదే నిర్ణయం అని చెప్పారు. స్వామివారు సరేనని తెలియజేశారు. నమ్మిన శైవ సిద్ధాంతం తాళపత్రం మీద వ్రాయాలి, జైనులు నమ్మిన సిద్ధాంతం మరొక తాళపత్రం మీద వ్రాయాలి, 2 తాళపత్ర గ్రంథాలు నిప్పులో వేయాలి, కాలిపోకుండా ఉన్నదే నిజమైన సిద్ధాంతం అని జైన గురువులు చెప్పారు. సంబంధుల వారు పోటీకి అంగీకరించారు. పోటీ జరిగింది. జైనుల సిద్ధాంతం కాలిపోయింది, శైవ సిద్ధాంతం చెక్కు చెదరకుండా ఉంది. జైన గురువు ఓడిపోయినట్లు అంగీకరించమని మంత్రిగారు తెలియజేశారు. జైనులు అంగీకరించలేదు. జైన గురువులు అంతిమ పోటీ నిర్వహించారు. జైనుల మత సిద్ధాంతం ఒక తాళపత్రం మీద వ్రాసి, శైవ సిద్ధాంతం తాళపత్రం మీద వ్రాసి నీటిలో వేయాలి. నీటిలో ఎదురీదిందే నిజమైన సిద్ధాంతం అని నిర్ణయించారు. పోటీ నిర్వహించారు. జైనుల సిద్ధాంతం నీటిలో కొట్టుకుపోయింది. శైవ సిద్ధాంతం తాళపత్రం ఏటికి ఎదురీతొస్తుంది. రాజుగారు జైన మతం వీడి శైవ మతంలో చేరారు. ప్రజలంతా శైవ మతంలో చేరారు. జైన గురువు చిన్నగా తప్పించుకున్నారు. జ్ఞాన సంబంధుల వారు మదురై నుండి ప్రయాణం సాగించే సమయంలో తండ్రి అయిన శివపాదుడు యజ్ఞం నిర్వహించి పాండ్య రాజ్యంలో కుమారుని వైభవం తెలుసుకుని సంతోషించారు. సంబంధుల వారు తన తండ్రి భక్తుడితో అప్పర్ వారిని కలుసుకున్నకు తిరుపుంతురిత్తి గ్రామానికి బయలుదేరారు. గ్రామ పొలిమేరకు చేరగానే అప్పర్ వారు ఎక్కడున్నారు అని సంబంధుల వారు పల్లకీలో ఆసీనులై అడిగారు. అంతకుముందే అప్పర్ వారు మారువేషంలో సంబంధుల వారి పల్లకి మోస్తున్నారు. అప్పర్ నాయనర్ ముందుకు వచ్చి, మహాత్మా ఇదిగో ఇక్కడే ఉన్నాను అని పలికారు. తమ పల్లకి మోయిచు నా జన్మ చరితార్థం చేసుకున్నాను అన్నారు. సంబంధుల వారి శరీరం కంపించింది. పల్లకి దిగి అప్పర్ వారి పాదాలు పట్టుకున్నారు. అప్ప ఎంత పని చేసి తిరిగి నేను మీ సేవకుడును అనేను. అప్పర్ సంబంధుల వారి పాదాలు తాకి మధురై విజయము అద్వితీయము అద్భుతం అని పలికారు. ఇద్దరు సీర్కార్ చేరారు. సీర్కార్లో ఎక్కువ కాలం ఉండలేదు. యాత్రలకు బయలుదేరారు సంబంధుల వారు. శ్రీకాళహస్తిలో కన్నప్ప నాయనార్ విగ్రహం పూజించారు. తిరువల్లంగాడ్ చేరారు. అక్కడ కారైక్కాల్ అమ్మాయార్ అను శివభక్తురాలు తన శిరస్సుతోనే నడిచిన వృత్తాంతం స్వామివారికి తెలిసి దేవాలయం బయట పత్తికం గానం చేశారు. మైలాపూర్ చేరారు. మైలాపూర్లో శివనేశార్ అనే వర్తకుడున్నాడు. స్వామివారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రజలందరూ స్వామివారి దర్శనం కోసం వచ్చారు. వర్తకుడు ఒక కుండను తెచ్చి స్వామివారి ముందుంచాడు. కుండలోని వస్తువులు చూసి ఆశ్చర్యపడ్డారు. కుండలో ఎముకలు బూడిద ఉన్నాయి. శివనేశార్ సంబంధుల వారికి నమస్కరిస్తూ, మహాత్మా నాకు పూంపావై అను అందాల రాశి ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఆమెకు తగిన వరుడు మీరే అని నిశ్చయించుకున్నాం కనుక తమరు వచ్చినప్పుడు తమతో సంప్రదించి వివాహం నిర్ణయించవచ్చు అనుకున్నాం. నా బిడ్డను పాము కరిచి అమ్మాయి మరణించింది. ఆమె గతించినా ఆమె శల్యం మీకోసం ఎదురుచూస్తోంది అని చెప్పారు. సంబంధుల వారు కుండం తాకగానే ఘటం అదృశ్యమై పూంపావై నిలబడింది.
శివసేనారు సాష్టాంగ నమస్కారం చేస్తూ నాకు పుత్రికా భిక్ష పెట్టారు, ఆమెను మీరు వివాహం చేసుకోండి అన్నారు. ప్రాణదాతను నేను, ఆమె నా కుమార్తెతో సమానం అని చెప్పారు స్వామి. స్వామివారు సీర్కాళి చేరారు. పూంపావై శివభక్తులై శివ సాన్నిధ్యం పొందింది. జ్ఞాన సంబంధుల వారు సీర్కాళి చేరగానే తల్లిదండ్రులు, బంధువులు, భక్తుల కోరికపై గృహస్థాశ్రమం స్వీకరించమని అడిగారు. సంబంధుల వారు వివాహానికి అంగీకరించారు. మహాభక్తుడైన నంబియార్ ఆయన కుమార్తెను వధువుగా నిర్ణయించారు. వివాహం వైభవంగా జరిగింది. వివాహానంతరం శివాలయానికి వెళ్లారు. సంబంధుల వారు శివుని దర్శించి తన తండ్రికి చేతులు జోడించి అంతిమ నమస్కారం పరవశించి పాడుతుండగా వధూవరులు అదృశ్యమై 2 జ్యోతులుగా మారి ఆ 2 ఒకటే ఆ జ్యోతి శివస్వరూపంలో కలిసిపోయింది. ఇది మన జ్ఞాన సంబంధ నాయనార్ గారి చరిత్ర. మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. ధన్యవాదాలు.